జియోలో ఫేస్బుక్ పెట్టుబడి పెట్టింది ఓ 10%, దాంతోపాటుగా అది దాదాపుగా అప్పుల ఊబి నుండి బయటికి పడిపోయి పూర్తిగా సెటిల్ అవుతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఒక విచారణ అయితే ఇదేమీ ఇరకాటంలో పెట్టేది కాదు, కానీ అబ్జర్వ్ చేసేటువంటి విచారణ ఒకటి జరుగుతూ ఉంది. అదే ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) విల్ బి స్క్రూటినైజింగ్ ద రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ అండ్ ఫేస్బుక్ డీల్ విచ్ కిక్ స్టార్టెడ్ ద రీసెంట్ ఫండింగ్ స్ప్రీ ఫర్ ద డిజిటల్ సర్వీసెస్ అండ్ టెలికామ్ జైంట్. ఫేస్బుక్ హ్యాడ్ ఇన్వెస్టెడ్ క్లోజ్ టు $5.9 బిలియన్, అంటే 43,574 కోట్ల రూపాయలు ఇన్ జియో ప్లాట్ఫామ్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ 9.99% స్టేక్ ఇన్ ఏప్రిల్ 2020. With the investment, Facebook had become the largest external investor in Jio platform, second only to parent company Mukesh Ambani-led Reliance Industries. The deal is also said to be the largest foreign direct investment (FDI) in the technology sector in India. CCI chairman Ashok Kumar Gupta, in an email interview with సంస్థకి బ్లూంబర్గ్ సంస్థకి ఇచ్చినటువంటి దాంట్లో, the CCI is looking to prevent the misuse of data in all the deals assess and has also been devising new parameters that should be included in its assessment అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పింది. Several industry experts had called for a CCI investigation in the Jio Facebook deal, as both the companies are known as data elephants in the industry and have had to deal with and collect a lot of data of Indian internet users. Many feared that it would provide an undue advantage to these companies over their competitors. Meanwhile, CCI has also started conducting studies on the telecom sector as well as mergers and acquisitions in the digital market in order to enhance its capabilities to deal with unfair business ways. The Indian Council of Research on International Economic Relations (ICRIER) has submitted an interim report to CCI after consulting the stakeholders in the industry. ఇది తాజా అంశం. అక్కడ ఇద్దరి దగ్గర కలిపితే ప్రపంచంలో ఉన్నటువంటి పబ్లిక్ డేటా మ్యాక్సిమం ఓ 60-70% ఉన్నట్టే ఫేస్బుక్ దగ్గర, కానీ ఇప్పుడు జియో దగ్గర మొత్తం భారతదేశంలో ఈ ఇద్దరు కలిస్తే మొత్తం డేటా ఉంటుంది అనేది ఇప్పుడు మిగతా పోటీ వ్యాపారులు అందరూ భయపడుతున్నారు. అంటే ఇప్పుడు మనం కనుక ఇంటర్నెట్లో ఒకటి సెర్చ్ చేస్తాం, ఆయుధాల గురించి అని సెర్చ్ చేసాం అనుకోండి, తర్వాత మనకి ఆయుధాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. లేదు భారత్ పాకిస్తాన్ సంబంధాలను అనుకోండి, తర్వాత మనం ఎప్పుడు టచ్ చేసినా అవి వస్తుంటాయి. అంటే మన అభిరుచి ఏంటి, మన ఆలోచన ఏంటి అనేటువంటిది అక్కడ ఐడెంటిఫై అవుతుంది. తద్వారా ఇది అమ్మటం అనేటువంటిది చాలా పెద్ద మార్కెట్. అది అవతలోడు కొనలేకపోతే కనుక, అంటే వాడు 100 కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారం పెట్టిన కస్టమర్ని ఎత్తుక్కోవాలంటే డేటా కావాలి. ఆ డేటాని వీళ్ళు కనుక ఈ యాంగిల్లో చేసేస్తే, అది డబ్బులకు కనుక చేస్తే వాళ్ళ దాని ఉత్పత్తి వ్యయం కంటే దీని వ్యయం ఎక్కువైపోద్ది, ఈ డేటా వ్యయం కొనుక్కోవడం అనేటువంటిది. అప్పటికి కొంటారని నమ్మకం ఉంటుంది అంటే ఉండదు, బట్ అదొక బిజినెస్కి అదొక పాయింట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దాని మీద విచారణ జరుగుతుంది. ఏమి ఫైనల్ అవుద్దో చూద్దాం.